హలో అందరికీ వెల్కమ్ టు ఏకే టాక్స్. సో సంక్రాంతి పండగ అయితే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో పండగకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ స్పెషల్ కదా. సో అవన్నీ నేను ఎప్పుడు చేయలేదు. సో మా అత్త వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్. అండ్ ఇక్కడ వంట చేస్తుంది కదా మా మేనత్త కూతురు, పెద్ద మేనత్త కూతురు. సో ఆమె అయితే ఇంకా ఎక్స్పర్ట్. సో మేము అందరం కలిసి చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. ఆల్రెడీ మా అత్త వాళ్ళు చేసుకున్నారు. సో నాకు రాదు, నేను నేర్చుకుంటా అంటే ఇంకా మా అత్త వాళ్ళు అందరు కలిసి ఇక్కడే రావే చేసుకుందామంటే ఇంకా నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మేము 2 ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాం. ఒకటి వచ్చి అరిసెలు, ఇంకోటి వచ్చి సకినాలు అనమాట. సో పుత్తు అక్క, మా అక్క పేరు పృథ్వీ అనమాట. సో తనైతే ఎక్స్పర్ట్. కానీ ఇంకోటి అంటే చాలా పర్టిక్యులర్ అనమాట. సో ఏదైనా వంట చేస్తే పర్ఫెక్షన్కి మారిపోయారని చెప్పొచ్చు. మనమైనా ఏదైనా ఫుడ్ ఐటెంలో ఏదైనా ఒక ఐటెం తగ్గినా మనం ఒప్పుకుంటాం, కానీ మా అక్క అలా కాదు, కావాలంటే కావాల్సిందే. బికాస్ టేస్ట్ ఈజ్ అట్లా ఉంటుంది. అంటే లాస్ట్కి పర్ఫెక్షన్ అలా ఎంత పర్ఫెక్షన్ అయితే చూపిస్తుందో లాస్ట్కి టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది అనమాట. సో కాబట్టి పుత్తొక్క నేర్పిస్తుంది కాబట్టి నేను నేర్చుకోవడానికి వచ్చిన. బికాజ్ ఎవరైతే ఇట్లా మనకి ఎంత అంటే నిదానంగా ఓపిక్గా మనకు నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడే నేర్చుకోవాలని నేను అనుకుంటాను. సో నాకు అట్లా నేర్పించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ ఇది వచ్చి అరిసెల పిండి. సో మేము 3.5-4 kgs అనుకుంటా పిండి పట్టించి మా అత్తే నానబెట్టి పట్టించి పెట్టింది. మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, మా చిన్న అత్తే అనమాట. సో ఇప్పుడు నాకు ప్రాసెస్ అంతా చెప్తున్నా, నేను వీడియో షూట్ చేస్తున్నా. బికాజ్ ఆఫ్ అప్లోడింగ్ కంటే కూడా నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో చేసుకోవాలనుకుంటే కూడా నాకు చూసుకోవడానికి అండ్ నేను ఎప్పుడైనా చేసుకుంటే నాకు ఒకసారి రివైవింగ్గా ఉంటుంది అన్నట్టు కూడా నేను ఈ వీడియో అప్లోడింగ్ చేస్తున్నాను, షూట్ కూడా చేసుకున్నాను. ఇది వచ్చి అరిసెల పిండి. నేనైతే అరిసెల పిండి అనగానే చాలామంది చాలా టఫెస్ట్ జాబ్ అది, మనకు కుదరదు కాదు అని అన్నారు. అస్సలు నేను ఈ వీడియో తీసినాక పోస్ట్ చేయడానికి ఒక 4 days పట్టింది నాకు ఎడిటింగ్స్ అవన్నీ చేసి. కానీ మా అక్క అయితే ఇట్లా అవలీలలుగా చేసేసింది అనమాట అరిసెలు. ఎంత పర్ఫెక్ట్గా చేసింది, ఎంత అసలు అంటే అరిసెల పిండి సెట్ అవ్వదు, పాడైపోతుంది. ఆమె చేస్తుంటే నాకే టెన్షన్ వస్తుంది అనమాట. అంటే ప్రీవియస్గా నేను విన్న రివ్యూస్ అన్నీ విని చేస్తుంటే కుదరదో పిండి అంతా వేస్ట్ అయిపోతుందో, ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందో అనుకున్నాను. కానీ ఇంత సింపుల్గా అంటే ఇంత నీట్గా అంత పర్ఫెక్ట్గా అబ్బా ఎంత సూపర్గా వచ్చిందో. సో నేను ఎప్పుడైనా నా లైఫ్లో చేసుకోవాలంటే కూడా భయం లేకుండా, చీకు చింత లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సో అరిసెల పిండి అయితే అలా చేసుకోవాలని నేను వీడియో చూపించాను కదా, అలా అయిపోయింది. యాక్చువల్గా నేను ఈ వీడియో అంతా నేను మీకు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలని పెట్టట్లేదు. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి సకినాలు అనమాట. సకినాలు మా పెద్దత్త చేస్తుంది, మా నాన్నకు చాలా ఇష్టము. సో తను పంపిస్తుంది. మేము చిన్నప్పటి నుంచి చేయడం లేదు, మా అత్త పంపిస్తేనే తినడము. కానీ నాకేంటంటే అప్పుడు తరాలు వంటలన్నీ ఫ్యూచర్ కిడ్స్కి కూడా ఇవ్వాలని నాకు చాలా ఇష్టం. మర్చిపోవద్దు, మళ్ళీ అలా నేర్పించే వాళ్ళు ఉండరు మనకి. సో నేర్పిస్తున్నప్పుడే నేర్చుకోవాలి అని నాకు ఉంటుంది. సో అక్క కూడా ఇందులో స్పెషలిస్ట్ అనమాట. సో ఇప్పుడు సకినాల పిండ్లు కలుపుతున్నారు. ఇక్కడ వచ్చి మా నేహ కొడుకు, మా చిన్నత్త వాళ్ళ కూతురు కొడుకు అనమాట. అండ్ రాధా ఆంటీ కూడా ఇంకో సెకండ్ ట్రిప్ ఆఫ్ అరిసెలకి స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి సకినాలకి పిండి రెడీ అయిపోయింది. సకినాలు పోయడం చాలా కష్టమని ఒకరోజు ముందు మా చిన్నత్త చేస్తే చెప్పింది. అస్సలు రాదే బాబు, నేను ట్రై చేసిన అండ్ మా అత్త కోడలు కూడా ట్రై చేసిన, కారుణ్య ట్రై చేసిన, అందరం ట్రై చేసినాం, ఎవరికి రావట్లేదు. మనకు కుదరదు తల్లి, ఏదో మనం చేసుకుందాము, చేసేస్తాను అంటే సర్లే నాకు నేర్చుకోవాలి అని గట్టి పట్టుబట్టి నేను అనుకున్నాను. కానీ అలా అలా ఇలా ఫైనల్గా ఒక లెవెల్ ఆఫ్ పాయింట్ అయితే నేర్చుకున్నాను. అండ్ ఇది ఒకటి వచ్చి ట్రిక్ అనమాట. మనకి సకినాలు వేస్తున్నప్పుడు పిండి లూజ్గా అయిందనుకోండి, ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా అటువైపు ఇటువైపు అనేస్తే వాటర్ అన్నీ గుంజేస్తున్నాయి. ఎన్ని వాటర్ వేసినా కూడా ఈజీగా స్క్వీజ్ చేసేస్తుంది పిండి. అండ్ అరిసెలు కాదు సారీ సకినాలు వేస్తున్నప్పుడు మనకి ఇట్లా ట్రెడిషనల్ అనమాట. ఫస్ట్ గౌరమ్మని చేసి పసుపు బొట్టు తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ ట్రెడిషనల్ వైబ్స్ అయితే నడుస్తున్నాయి. కానీ ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. డే మొత్తము అరిసెలు సకినాలు. మాకు ఆ రోజే సంక్రాంతి పండగలాగా ఉండే. టయర్డ్ కూడా అయినాము, బట్ స్టిల్ మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్లా కలిసి ఎంజాయ్ చేయడం ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి కదా. కానీ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ స్టార్ట్ చేసింది అనమాట మా అక్క. పోస్తూనే ఉంది. మీకు ఇంకా వీడియోలో ముందుకి మంచి ఎక్స్పర్ట్స్ని చూపిస్తాను, సకినాలు పోసే ఎక్స్పర్ట్స్ని చూసేయండి. ఎందుకంటారు ఇప్పుడు చూడ్డానికి వీడియోలో ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, అదే ఎంత ఈజీ. ఇలా చిటికేలో వేసేస్తాం, మేము కూడా ఇలా తిప్పేస్తాం. అన్నాగా అక్కడ ఉందిగా, అంతేగా అంటుంది కారుణ్యం మా అత్త కోడలు.
ఇది వచ్చి మా నేహ మా అత్త కూతురు. మా పుత్వక్క వేస్తుంటే ఇంత సింపులా నేను ఇట్లా వేసేస్తా అని చెప్పింది చిటికెలో. అయితే అదే అంటున్నా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయని చెప్తుంది. నవ్వుతుంది. ఇప్పుడు ఆమె ప్రతాపం చూడండి ఆ పిండి మీద ఎలా చూపిస్తుందో. ఇది నేను ఫైనల్గా కష్టపడి నేర్చుకున్న అవుట్పుట్. కానీ మా పుత్వక మాత్రం అస్సలు గ్రాంట్ చేయలేదు దాన్ని. ఆమెకు మాత్రం అస్సలు సాటిస్ఫాక్షనే లేదు, ఇంకా నేర్చుకోవాలి అని చెప్పేసి అంటుంది. కానీ అట్లా స్ట్రిక్ట్గా ఉండడం కూడా ఒక్కొక్కసారి కరెక్టేనండి. ఎందుకంటే మనము పర్ఫెక్షన్గా నేర్చుకోవడంకి అదొక మంచి ఇది. చూసినారా ఇప్పుడు దాకా ఇంతేగా చిటికలో వేసేస్తా అన్నది. ఆహా, ఆ కోన్ చేసేసింది, ఈ చేయితో వేసింది, ఈ పిండి ఇందులో వేసింది, నీళ్ళతో తడిపింది, పెంట చేసింది మా నేహ. ఫైనల్గా సకినాలన్నీ ఇలా కాటన్ క్లాత్లో వేసేసుకున్నాము. అవి అలా వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మేము వచ్చి అరిసెలు చేసేస్తున్నాము. సో ఇక్కడ మేము నవ్వుకుంటుంది ఏంటంటే ఎవరికి సంబంధించింది వాళ్ళకి ఆ వర్క్స్ వచ్చేసినాయి అని. ఎందుకంటే పర్ఫెక్ట్ పర్సన్ ప్రెస్ చేస్తుంది అంటే ఒత్తుతుంది, నాకు చేతనైంది నేను ఆయిల్ నుంచి తీస్తున్నాను. నేను నేర్చుకున్నాను యాక్చువల్గా. అంటే అరిసెలు ఏ టైంలో ఎంత కలర్ వరకు రావాలి, ఎట్లా రావాలని వాళ్ళు ఇద్దరు గైడ్ చేస్తున్నారు. బికాజ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ అరిసెలు అనమాట. ఆంటీ వచ్చి మొత్తం ఆయిల్ అంతా స్క్వీజ్ చేస్తుంది. సో ఫైనల్గా అరిసెలు సకినాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నేను కూడా అంటే నాకు క్వాంటిటీస్ చెప్పారనమాట. 1/2 kg క్వాంటిటీ ఎట్లా చేసుకోవాలి, 1 kg క్వాంటిటీ ఎలా చేసుకోవాలని చెప్పేసి. బికాస్ ఎప్పుడైనా మనం చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లలో చూడడం వేరు, రియల్ ఎక్స్పీరియన్సెస్ వేరు అని నేను అనుకుంటా. సో రియల్ ఎక్స్పీరియన్సెస్ కోసం వెళ్ళినాం మా అత్త వాళ్ళ ఇంటికి. అండ్ మధ్యాహ్నం మంచిగా మటన్, బగారా రైస్, మా అత్త చికెన్, పప్పు సారి చేసింది. అదిరిపోయింది అనమాట. సో ఇది మా సంక్రాంతి వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి.